ప్రిన్సిపాల్ అయింది, ముల్లయ్య కుమార్ బీసీ అయింది. సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే కృష్ణమానిగా అడిగితే ఆ దిగ్గరకు ఒక ఆయన పిలిచి ఇంకొక ఆయనకు ఆశీర్వాద ప్రిన్సిపాల్ ఇస్తా అని ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్ని పేపర్లలో వచ్చింది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పారు. చెప్పాడా లేదా? చెప్పాడు. అయినా కూడా ఈయన బయట బీజేపీతోనే దోస్తానం చేస్తున్నాడు అన్నాడు ఒక మీటింగ్ ఇంటర్వ్యూలో అన్నాడు. బీసీల గురించి అక్కడ ఆలోచించగలుగుతున్నాడా? బీసీలు ఎన్నికలు రాగానే గుండె గుర్తుగా డబ్బులు తీసుకుంటారు, మందు తాగుతారు, గుండె గుర్తుగా ఓట్లు వేస్తారు. అయిపోయా తెల్లారంటే పతంజలి రాసిందిగా ఎన్నికలైనా తెల్లారు ఎట్లుంటారు. పల్లెటూరు పిల్లలు మోసం చేసి రైల్లో తీసుకుపోయి అమ్మేసిన తీరుగా పరిస్థితి ఉండదు. మోసం చేసి పోయిన అగ్రకులాలు మోసం చేసి పోయిన పల్లెలా ఉండదు. ఇలా బీసీల పరిస్థితి అర్థం. బీసీలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీల కులగణన జరగాలి. అసలు ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, బీసీలకు ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేయాలి. క్యాస్ట్ వైజ్గా ఖచ్చితంగా మనం కొట్టాడాల్సింది సర్పంచ్ దగ్గర నుంచి అసెంబ్లీ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలలో ఎంపీల వరకు బీసీలకు ఉమ్మడి రిజర్వేషన్స్ చట్టసభలలో ఖచ్చితంగా కల్పించాలి. కల్పించకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు, అది న్యాయపరమైనది కాదు. అది సైలెంట్ పోరాటం ద్వారా సాధిస్తా అన్నాడు ఆ రోజు వీరాడు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే కనబడదామే అన్నాడు ఆ రోజు. ఇలా బహుజన్ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తున్న పర్వతాలన్న జానకిరామరెడ్డి అన్న ఎంత సిన్సియర్గా పనిచేసి ఇవాళ వాళ్ళు పని ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసే స్థాయికి ఇవాళ ఏ ఎమ్మెల్యేలో ఎంపీలో ఉంటే నేను పోయి అన్న నాకు ఈ పని ఉంది, ఇక్కడ దేశపెట్టి ఈ పేద కుటుంబం ఉందని చెప్పాల్సిన పరిస్థితి. ఇలా వాళ్ళు నమ్ముకున్న రాజకీయాల్లో సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు, దొంగ నాయకులు ఎక్కడున్నారు, అది ఎవరు ఎట్లేసి ఆ దొంగ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. 10 మంది రావచ్చు మీరు, కానీ మీరు పోయి చెప్పాలి బీసీ ఆ దొంగలకు ఓట్ చేసింది ఎవరు? బీసీలే. బీసీలు ఓట్ చేయకుండా ఈ భారతదేశంలో ఒక్కడు గెలుస్తున్నాడా ఎమ్మెల్యేగా ఎంపీగా? బీసీ చైతన్యం ఉందా? అసలు చైతన్యం ఉంటే ఇట్లనే ఉంటుంది ఆ పరిస్థితి. మనం పెట్టి పుట్టినోళ్ళం కాదు, పుట్టి దాటి ఎక్కేటోళ్ళం కాదు. మంచి సాగుతుంది. పెట్టి పుట్టినోడేమో పైసలు పెట్టి ఎమ్మెల్యే మనకి రిజర్వేషన్ వాడేది పుట్టి దాటి ఎగుతాడు. మనం పెట్టి పుట్టలే అదే నాగేంద్ర టికెట్ ఇద్దాం, పర్వతాలు టికెట్ ఇద్దాం, ఇంకా జరుగుతాం ఏం పెడతారు టికెట్ ఇస్తాను ఎన్ని కోట్లు పెడతారు? ఒక పూట అన్నం పెట్టారు, ఒక పూట రాష్ట్రాలు మందా పేదరికి ఆయన అంటే ఎమ్మెల్యే గెలిచిండ కోట్ల ఎన్నికలు వచ్చి పార్టీ పెడతారు. అయ్య ఒక పార్టీ, బిడ్డ ఒక పార్టీ, అయ్యకు ఫామ్ హౌస్, కొడుకు ఫామ్ హౌస్, బిడ్డకు ఫామ్ హౌస్, అల్లుడికి ఫామ్ హౌస్, లక్షల కోట్లు ఎవరమ్మ సొమ్ము తిన్నారా? బీసీ అమ్మకు కావా? బీసీ అయ్యా సొమ్ము కావా? నీ రక్తం ఈ భారతదేశం బీసీల చెమటతోటి రక్తంతో కలిసింది. శ్రమ ఎవరిని? ఎస్సీలతో పాటు ఎస్సీల కంటే ఎక్కువ కష్టపడుతుంది బీసీ. బీసీల 80% శ్రమ భారతదేశంలో. మిగిలిన వాళ్ళ శ్రమ 20%. 50% ఉన్న మీరు అగ్రకులాలుగా ఇంకా పదవుల మీద కూర్చొని ఉంటారు. మాట్లాడుకోవడానికి మన సిగ్గులాగా సోమలైనా మాట్లాడుకుని నాకు ఇజ్జత అనిపించింది. ఇంత చదువుకోదు వాళ్ళు గవర్నమెంట్ 70-80 ఏళ్ళ నుంచి రాష్ట్రాల గవర్నమెంట్లో ఎవరు ఫామ్ చేస్తున్నారు? అగ్రకులాలు ఫామ్ చేస్తున్నాయి. బిస్కెట్ బిజినెస్ కుక్క బిస్కెట్ ఎస్సీలకు రిజర్వేషన్లు వాళ్ళకు 4 సీట్లు, ఎస్సీలకు మంత్రులు లేరా, స్త్రీలకు మంత్రులు లేరా అని వీళ్ళందరూ అంటున్నారు. అంటే ఉన్నారమ్మా, సీతక్క కోటి, ఆమె కోటి, ఈమె కోటి, ఆమె కోటి, ఆమె కోటి అనేటువంటి పదవి బీసీలను గవర్నమెంట్ ఫామ్ చేసినా ఏ రాష్ట్రంలో బీసీ గవర్నమెంట్ ఫామ్ చేసినా ఏడాది చైతన్యం స్వాతంత్రం వచ్చింది ఏంటంటే చదువుకుంటున్నారు. మాలాంటి ప్రొఫెసర్ నేను సుమారులో ఇంకొకరు మాట్లాడితే మన టార్గెట్ చేస్తున్నారు. ఎస్సీ టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా అగ్రకులాలు టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో మీకు చెప్పే పాఠం చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను, బీసీలు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో లాస్ అయినట్టు ఎవరు లాస్ కాలే. ప్రపంచ వ్యాప్తంలో కూడా మత్తు మందు దాగినట్టు నల్లమందు చిన్నప్పుడు తల్లి నల్లమందు పోస్తే వాడు జీవితాంతం ఆ నల్లమందు ప్రభావం ఉంటుంది మనిషి మీద. అట్లా నల్లమందు ప్రభావం ఉన్న చైతన్య రహితమైన జాతి బీసీలది భారతదేశం. మరి నేను ఎవరు చైతన్యం? ఏ మహాత్మా జ్యోతిరావు ఫూలే పుట్టానో, ఏం ఆ రోజు వీరన్నలు పుట్టానో ఈ మీటింగ్ ఇట్లా పెడతారండి. మీరేమని రోజు అష్టంగా పెట్టాలి, గుడుకు రక్తం కావాలి, ఎముకలు గుడిలో వయస్సు మధ్యన సోమరులారా చావండి, నెత్తులు పెండే శక్తులు నిండే సైనికులారా రానండి అని విశ్లేషి బీసీ యువకులు రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టాలి, న్యాయం వైపు నడిపించాలి.
బీసీ యువకులలో బీసీ వాదాన్ని చేయాలి. తెలంగాణ